చూస్తుండగానే వానాకాలం వచ్చేసింది. ఒక రకంగా ఇది వ్యాధుల కాలం కూడా. అయితే ఈ వానాకాలంలో ఎలాంటి అనారోగ్యం పాలవకుండా దానిని ఆస్వాదించాలంటే ఆరోగ్యం విషయంలో ఎవరికి వారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ సీజన్లో వచ్చే అనారోగ్యాలు, తీసుకోవాల్సిన ఆహారం వంటి వాటిపై ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను, వాస్తవాలను తెలుసుకుందాం. వర్షాకాలం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రోజంతా చల్లగా ఉంటుంది. దీనికి తోడు రోజంతా చిరు జల్లులు పడుతుంటాయి కనుక దాహం వేయడం కూడా తక్కువగానే ఉంటుంది. దీంతో ఈ రోజుల్లో తక్కువ మంచినీళ్లు తాగితే చాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది అపోహ మాత్రమేనని, మన శరీర అవసరాలకు తగినంత నీటిని తాగటం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి అది సైలెంట్ డీహైడ్రేషన్కు దారితీస్తుందని, దీంతో మనిషి నీరస పడిపోవటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దాహం వేయకపోయినా వానాకాలంలో తగినంత నీరు తాగడం ముఖ్యం. వర్షాకాలంలో వేడివేడిగా రోడ్డు వెంట అప్పటికప్పుడు వేడివేడిగా వేసే మిరపకాయ బజ్జీలో ఫాస్ట్ ఫుడ్ వంటివో లాగిస్తే ఏమీ కాదని చాలామంది అనుకుంటారు. అయితే ఆహారం వేడిగా ఉన్నంత మాత్రాన ఏమీ కాదని అనుకోవడం అపోహ మాత్రమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆరుబయట బండ్ల మీద దొరికే చిరుతిళ్ల తయారీదారులు శుభ్రతను పాటించరని, కనుక వీటికి దూరంగా ఉండటం మంచిదని, దీనికి బదులు ఇంట్లోనే వేడివేడిగా నచ్చిన చిరుతిళ్లు చేసుకుని తినటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దోమలు రాత్రిపూట మాత్రమే కుడతాయని కొందరు అనుకుంటుంటారు. అయితే ఇది కూడా అపోహే. డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులకు కారణమయ్యే ఏడెస్ దోమలు పగలంతా యాక్టివ్గా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కనుక ఈ సీజన్లో చేతులను పూర్తిగా కప్పే దుస్తులు ధరించడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక వానాకాలంలోని ముసురు వాతావరణం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాపిస్తాయని, కనుక ఇంటిని పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వానాకాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కనుక తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, వేపుళ్ళు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారానికి దూరంగా ఉండటమే మంచిదని సలహా ఇస్తున్నారు.